పరిశుద్ధుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభు నామములో కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు తెలియజేస్తున్నానండి. ఇందులో మన ధ్యానం నిమిత్తము కీర్తన గ్రంథము 4వ అధ్యాయము 5వ వాక్యాన్ని చదువుతాం. నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి. చాలమ్మా, చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధము నమ్మకం కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. ఇప్పటి వరకు మీ నామాన్ని పాడి పొగట్టడానికి, కీర్తించడానికి, ఆరాధించడానికి సహాయం చేసిన దేవా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. అల్పుడను నిష్ప్రయోజకుడైన మీ దాసులను నన్ను సంపూర్ణంగా మీ అగ్ని చేత కాల్చి పుటం వేసి పరిశుద్ధపరిచి నీ మాట తెరక వినిపించి బొరగా మార్చమని ప్రాధేయపడుతుండగా నన్ను మరుగుపరిచి మమ్మల్ని మీరే ప్రత్యక్షపరచుకోమని నాతో మాతో మాట్లాడమని మీ మహిమ కలిగిన రాకడలో ఎత్తబడే వధువు సంగముగా మేమందరం సిద్ధపడినట్లుగా పరిశుద్ధాత్మదేవ మీ శైలిలో మీ స్థాయిలో మా అందరిలో కార్యాలన్నీ చేయమని సకల ఆటంకాల వాటిలోని ఏ స్నామంలో కొట్టివేస్తూ ఒప్పింప చేయవనిగా, గ్రహింప చేయవనిగా, సమ్మతి గల మనసు పుట్టించవనిగా పరిశుద్ధాత్మదేవ మీరే మీ కార్యాలన్నీ చేయమని మీ చేతులకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు ప్రభు శక్తి గల పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, మనం చదువుకున్న వాక్య భాగంలో నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి అన్నాడు. మనం బలులు అర్పించాలి అని అక్కడ ఆ వాక్యంలో చెప్పబడుతూ ఉంది. ఏం అర్పించాలంట అండి? అమ్మ, ఏం అర్పించాలంట? బలి అర్పించాలి. పాత నిబంధన గ్రంథంలో బలి అర్పణ అంటే ఒక గొర్రెను కానీ ఒక దూడను కానీ తీసుకుని రావాలి, దానిని బలి అర్పణ చేయాలి, రక్తం చిందించాలి, బలి అర్పణగా బలిపీఠం మీద అర్పణ చేయాలి. అప్పుడు దేవుడు అంగీకరిస్తూ ఉండేవారు. మరి ఇప్పుడు మనం బలి అర్పణ చేయక్కర్లేదు, ఎందుకంటే యేసు ప్రభుల వారు మాటి మాటికి ఈ యొక్క గొర్రె పిల్లల అర్పణలు ప్రతి వ్యక్తి కూడా తన పాపముల నిమిత్తం ఎప్పుడు పాపం చేస్తే అప్పుడు ఒక గొర్రె పిల్లను అర్పించాలన్నట్టు, ప్రతిరోజు అన్నట్టు, ఉదయం సాయంకాలము అర్పించాలన్నట్టుగా పాత నిబంధన గ్రంథంలో ఉండేది. ప్రధాన యాజకుడు తన పాపముల కొరకు, అలాగే ప్రజల పాపముల కొరకు కూడా ప్రాయశ్చిత్తంగా ఈ బలి అర్పణలు చేస్తూ ఉండేవారు. యేసు ప్రభుల వారు వచ్చిన తర్వాత ఒక్కసారి ఆయన పరిశుద్ధ రక్తాన్ని చిందించుట ద్వారా ఇక గొర్రెల యొక్క మేకల యొక్క రక్తము చిందించవలసిన అవసరం లేకుండా పోయింది. కాబట్టి ఇప్పుడు పాత నిబంధన గ్రంథంలో అయినా కొత్త నిబంధన గ్రంథంలో అయినా ఆయన బలి అర్పణ అనేది జరుగుతూ ఉన్నది. అది పాత నిబంధన గ్రంథంలో గొర్రెల యొక్క రక్తము, మేకల యొక్క రక్తము చిందింపబడుతూ ఉండేది. యేసు ప్రభు వచ్చిన తర్వాత ఆయన స్వరక్తము చేత మనలను సంపాదించుకున్న కారణం చేత మనం ఈ యొక్క గొర్రెలు మేకల యొక్క బలులు అర్పించక్కర్లేదు, కానీ దానికి ఆత్మానుసారముగా ఉన్నటువంటి అర్పణలు మాత్రం మనం అర్పించాలి. ఏమంటాడు అక్కడ? నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకునుడి అన్నాడు. ఇప్పుడు కూడా మనం బలి అర్పణ చెల్లించాలి. ఇప్పుడు కూడా మనం ఏం చేయాలండి? బలులు అర్పణ చేయాలి. ఏ రూపంలో చేయాలి, ఎలా చేయాలి అనేది మనం నేర్చుకోవాల్సినటువంటి పాఠం. ఇదివరకట్లాగా గొర్రె పిల్లని తేవక్కర్లేదు, ఇదివరకట్లాగా మేక పిల్లని తేవక్కర్లేదు. యాజకుడు వాటిని వధించి వాటి చర్మాన్ని ఒలిచి బలిపీఠం మీద అగ్ని మండుతూ ఉండగా కట్టెలు పెరిచి దానిపైన పెట్టి దాన్ని దహించవలసిన అవసరం లేదు. కానీ మనము బలి అర్పణ మాత్రం కంటిన్యూగా చేయాలి. అది ఎలా చేయాలనేది ఈ పూట మనం దేవుని వాక్యం నుంచి జాగ్రత్తగా ఆలోచన చేద్దాం. దేవుని దృష్టిలో బలి అర్పణ అంటే ఏమిటి, ఆయన కోరుకుంటున్నటువంటి అర్పణ ఏంటి, ఆ బలి అర్పణ ఎలా ఉండాలి అనేది కొన్ని మాటలు ప్రభు మనకిచ్చినటువంటి ఉపదేశం ద్వారా మనం జాగ్రత్తగా నేర్చుకుందాం. హెబ్రీ పత్రిక 13 మొదటి పాయింట్ ఏమిటంటే హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వాక్యం. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం మనం చూసినప్పుడు మొదటి మాటగా అక్కడ మనకి హేబేలు కనిపిస్తాడు. విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన
బలి దేవునికి అర్పించెను. దేవుడు అతడి అర్పణమును గురించి సాక్ష్యమిచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యము పొందెను అంటాడు అండి. అతడు మృతి పొంది ఆ విశ్వాసము ద్వారా మాటలాడుచున్నాడు అంటాడు. విశ్వాసమును బట్టి హేబెలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఏమండి, దేవుడు అతని అర్పణను గూర్చి సాక్ష్యం ఇచ్చినప్పుడు అతడు ఆ విశ్వాసమును బట్టి నీతిమంతుడని సాక్ష్యం పొందాడు అని చెప్పాడు. ఏమండి, ఇప్పుడు పాత నిబంధన గ్రంథమును గురించినటువంటి హేబేలు యొక్క చరిత్ర అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ పత్రికలో రాస్తున్నారు. కొత్త నిబంధన గ్రంథంలో పాత నిబంధన అయినా కొత్త నిబంధన అయినా దేవుని యొక్క దృష్టి ఏమిటి, దేవుని యొక్క అర్థం, ఆ యొక్క దాని యొక్క సారాంశం ఏమిటి అనేది మనం గ్రహించాలి. ఇప్పుడు అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారండి. అమ్మ ఎవరెవరు ఉన్నారో ఏమన్నా వైపు చూడండి. అన్నదమ్ములు ఇద్దరు ఉన్నారు. అన్నదమ్ములు ఇద్దరు ఉంటే అన్నయ్య పేరేమో కయ్యను, తమ్ముడి పేరేమో చెప్పండి హేబేలు. ఇద్దరు కూడా కష్టపడుతున్నారు. ఇద్దరు కూడా ఏం చేస్తున్నారండి, కష్టపడుతున్నారు. అన్నయ్య ఏమో వ్యవసాయం పని చేసుకుంటున్నాడు, తమ్ముడేమో గొర్రెలు మేపుకుంటున్నాడు. అన్నయ్య వ్యవసాయం పని చేసుకున్నప్పుడు వ్యవసాయంలో ఆయన మరి వంకాయ చెట్లు వేసాడు, బెండకాయ చెట్లు వేసాడు, మరి ఏం చెట్లు వేసాడో మనకి ఇక్కడ వివరంగా రాయబడలేదు. కానీ అతడు భూమిని సేద్యపరిచేవాడు అని రాసిపెట్టారు. భూమిని సేద్యపరిచినప్పుడు మరి ఆ భూమిలో ఏం పండిందో, వరే పండిందో, లేకపోతే గోధుమలు పండినాయో, లేకపోతే మనం అనుకుందాం వంకాయలు బెండకాయలు పండినాయో, ఏయో పండి ఆ పండిన వాటిలో కొన్ని తీసుకొచ్చి అతడు అర్పణగా బలిపెట్టు మీద పెట్టాడు అండి. ఏం పెట్టాడని, దేవునికి అర్పణ ఇవ్వాలి అని వాళ్ళ అన్నదమ్ములిద్దరికి కూడా తెలిసింది. ఎవరు తెలిసిందండి, ఆదాము హవ్వమ్మలు వాళ్ళ పిల్లలిద్దరికి కూడా చెప్పారు దేవునికి అర్పణ ఇవ్వాలి నాన్న అని. ఇప్పుడు పెద్దవాడు వాడి యొక్క పొలంలో పండిన వాటిని తీసుకొచ్చి అర్పణగా పెట్టాడు. నా వైపు చూడండి అమ్మ, హేబేలు కూడా తన యొక్క పనిలో గొర్రెలు మేపుకుంటాడు కదా, ఆ గొర్రెల్లో ఒక గొర్రెను చాలా క్లియర్గా రాసి పెట్టారు. ఆ గొర్రెలలో కొవ్విన వాటిలో చాలా మేలు ఏమంటారు ది బెస్ట్ అనమాట. అతడు యొక్క మందలో బెస్ట్ గొర్రె పిల్లను ఎంపిక చేసి చాలా జాగ్రత్తగా మచ్చలు కానీ, డాగులు కానీ, మలినం కానీ, కుంటిది కానీ, గుడ్డిది కానీ ఇలాంటివి ఏమీ లేకుండా మంచి గొర్రెపిల్లను ఒకదాన్ని ఎంపిక చేసి కొవ్విన గొర్రెపిల్లను, లేత గొర్రెపిల్లను తీసుకొచ్చి దానిని వధించి రక్తాన్ని చిందించి బలిపెట్టు మీద పెట్టాడు. అది ఎలా పెట్టాడంట, విశ్వాసమును బట్టి అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కానీ దేన్ని బట్టి పెట్టాడంటే విశ్వాసమును బట్టి అతడు దేవునికి అర్పించాడు అన్నాడు. మళ్ళీ చదవం ఒకసారి అది మాట. ఎలా అర్పించాడంట, కయ్యను కంటే శ్రేష్టమైన విశ్వాసమును బట్టి హేబేలు కయ్యను కంటే శ్రేష్టమైన బలి దేవునికి అర్పించెను. ఆ విశ్వాసాన్ని బట్టి అతడు నీతిమంతుడని సాక్ష్యమును పొందాడు అని చెప్పి రాసిపెట్టారు. ఇప్పుడు అమ్మ నా వైపు చూడండి, కయ్యను ఎలాగ అర్పణ తీసుకొచ్చాడు, నాకు పొలంలో పంట పండింది, దేవునికి అర్పణ ఇవ్వాలి, ఈ చెత్త అయిపోతుంది అన్నట్టుగా కయ్యను అర్పణ తీసుకొచ్చి బలిపెట్టు మీద పెట్టాడు. కానీ హేబేలు ఎలా పెట్టాడు, విశ్వాసమును బట్టి పెట్టాడంట. ఎలా పెట్టాడంట, విశ్వాసమును బట్టి పెట్టాడంట. ఆ విశ్వాసం ఏమిటి, దేవుడితో మా అమ్మగారు నాన్నగారు మాట్లాడుతూ ఉండేవారంట. దేవుడు ప్రతిరోజు చల్లపూట ఆ పరలోకం నుంచి మా అమ్మగారు నాన్నగారి దగ్గరికి ఏదైనా తోటలోకి వచ్చేవారంట. వీళ్ళిద్దరూ ఆయనతో పాటు కూర్చునేవారంట, తిరిగేవారంట, మాట్లాడుకునేవారంట, సంభాషించేవారంట, చాలా సంతోషంగా ఉండేవారంట. అలా చాలా కాలం గడిచిన తర్వాత ఆయన తినొద్దన్న పండును వీళ్ళు తిని ఆజ్ఞను అతిక్రమించిన తర్వాత వీళ్ళు ఏదైనా తోటల నుంచి బయటికి దేవుడే పంపించేశాడంట. చర్మపు చొక్కాయలు కుట్టించి వాళ్ళకు తొడిగించి వాళ్ళని పంపించేశాడంట. ఇవన్నీ మా అమ్మ నాన్నమ్మకు చెప్పారు. ఇప్పుడు దేవుడితో ఉన్నటువంటి ఆ దినాల్లో మా అమ్మగారికి నాన్నగారికి ఉన్న సంబంధం చెడిపోయింది, దూరం అయిపోయింది. ఇప్పుడు దేవుడు ప్రతి సాయంత్రం మా దగ్గరికి కూడా రావట్లా, మా అమ్మ నాన్న మా నాన్న దగ్గరికి కూడా రావట్లా, ఆయన బయటికి గెంటేశాడు. ఇప్పుడు మరలా ఆయనతో సంబంధం కావాలంటే
ఆయనతో మరలా ఆ యొక్క సమాధాన పడాలంటే, ఆయనతో మరలా ఆ యొక్క అనుబంధం, ఆప్యాయత, ఆత్మ సంబంధమైనటువంటి ఆ యొక్క జీవితాన్ని మరలా మేము పొందుకోవాలంటే, పోగొట్టుకున్నది మేము సంపాదించుకోవాలంటే, మా నాన్నగారు అమ్మగారు చేసిన ఆజ్ఞాతిక్రమం అన్న పాపమునకు ప్రాయశ్చిత్తంగా ఈ గొర్రెపిల్ల రక్తాన్ని చిందించుట ద్వారా ఆయన సమాధానపడి శాంతించి ఈ గొర్రెపిల్ల రక్తమును బట్టి మమ్మల్ని క్షమించి మాతో మరలా సమాధాన పడతాడు దేవుడు. మాతో మరలా ఆయన నివాసించడానికి మా దగ్గరికి వస్తాడని విశ్వాసముతో అర్పణ అర్పించాడంట. దేవునికి స్తోత్రం కలిగిన గారు. ఇప్పుడు చాలామంది విశ్వాసులు మందిరానికి వస్తారు అండి అమ్మ. చాలామంది విశ్వాసులు ఏం చేస్తుంటారు? మందిరానికి వస్తారు, అందరూ కానుక తెస్తారు, అందరూ కానుక వేస్తారు. అయితే విశ్వాసమును బట్టి అర్పణ ఇవ్వాలంటాడు. ఎలా ఇవ్వాలంటండి? విశ్వాసమును బట్టి అర్పణ ఇవ్వాలంటాడు దేవుడు. ఎలా ఇవ్వాలట? ఆ విశ్వాసము ఏ విశ్వాసం ఉండాలి అమ్మా? ఆ విశ్వాసము ఏ విశ్వాసమై ఉండాలి? యేసుప్రభు నా కొరకు రక్తాన్ని చిందించాడు, ఆ రక్తములో నేను నా పాపములను ఎప్పటికప్పుడే ఒప్పుకుంటే ఆయన శుద్ధీకరిస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. ఆయనతో నాకు ఎల్లప్పుడూ సమాధానం కలిగి ఉంటుంది. ఆయనతో నేను ఎల్లప్పుడూ ఆత్మ సంబంధమైన ఆ యొక్క జీవమును కలిగిన వాడుగా నేను ఉండటానికి యోగ్యతను సంపాదించుకుంటాను అనే విశ్వాసంతో ఎల్లప్పుడూ మనం ఏమండి ఆయనకు ఈ యొక్క అర్పణను అర్పించాలి అని దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. శ్రేష్టమైన అర్పణ, విశ్వాసమును బట్టి అర్పణ. ఏమిటది అర్పణ? ఆయన రక్తంలో శుద్ధీకరించుకోవాలి అనేటువంటి ఒక విశ్వాసం మనకు ఉండాలి అని చెప్తున్నాడు. ఏ విశ్వాసం ఉండాలంటే అండి, మొట్టమొదటిగా మనకు ఉండాల్సిన అర్పణ ఏమిటి అంటే, ఆయన రక్తము చిందించటం ద్వారా ఒక బలియాగం జరిగిపోయింది. జరగలేదా? సిలువలో జరిగిపోయింది. ఇక మళ్ళా మనం రక్తం చిందించవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఆ బలియాగమును జ్ఞాపకం చేసుకుని మనం ఎప్పటికప్పుడు ఏ రోజుకి ఆ రోజు, వారానికి ఒకసారి, ప్రతిదినము మనము ఆయన రక్తములో మనము శుద్ధీకరించుకోవడానికి ఈ యొక్క బలియాగము చేయబడిందని మనము విశ్వసించి ఆయన దగ్గర ఏమండి విశ్వాసముతో ఆయన రక్తంలో శుద్ధీకరించుకోవడమే అది ఒక బలి అర్పణ అన్నట్టుగా చెప్తున్నాడు. ఏం అర్పణ అండి? బలి అర్పణ. మనం దేవునికి చెల్లించాల్సిన అర్పణలో మొట్టమొదటిది ఏమిటంటే, మన పాపములను ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకోవడమే అనే ఒక పాఠాన్ని నేర్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. అమ్మా, ఏమన్నా నా మాట ఏమైనా అర్థమవుతుందా? ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకుంటే మనం బలి అర్పణలో ఉన్నట్లు లెక్క? ఏమండి చెప్పండి అమ్మా. ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకుంటే బలి అర్పణ చేస్తున్నట్లు లెక్క? ఏమండి, మనం ఎప్పటికప్పుడే శుద్ధీకరించుకుంటూ ఉంటే, ఎప్పటికప్పుడు మనం ఆయన రక్తంలో శుద్ధీకరించుకుంటూ ఉంటే, ఆయన బలి అర్పణలో ఏమండి మనం జ్ఞాపకం చేసుకుంటూ విశ్వాసమును బట్టి మనం శుద్ధీకరించుకుంటూ ఉంటే ఆయనతో సమాధాన స్థితిని కొనసాగించుకుంటూ ఉంటే మనము నిత్యము బలి అర్పణ చేస్తూ ఉన్న ఆ యొక్క వ్యక్తులలో మనం కూడా ఉన్నట్టు లెక్క. ఇప్పుడు మనం లేదనుకోండి, ఆయన బలి అర్పణ ద్వారా మనకి ఏంటి ఉపయోగం ఏమన్నా? ఆయన మరణించారు, రక్తాన్ని కార్చారు, పరిశుద్ధమైన రక్తం మన కొరకు చిందించారు. ఇప్పుడు మనం మాత్రం శుద్ధీకరించుకోవట్లా, పాపాలు పెరిగిపోతున్నాయి. ఇప్పుడు మనకి ఏంటి ఉపయోగం? ఏముంది? ఉపయోగం ఏమైనా ఉందంటారా? ఉపయోగం ఏమైనా ఉందా? ఏం లేదు. ఆయన నా కోసమే రక్తాన్ని చిందించాడు, నా కోసమే బలియాగం అయ్యాడు. ఇప్పుడు మరలా నేను రక్తాన్ని చిందించక్కర్లేదు. ఆ రక్తము చిందించిన ఆయన బలియాగము పైన విశ్వాసముతో నేను ఎప్పటికప్పుడు నేను శుద్ధీకరించుకుని ఆ రక్తంలో కడుక్కుని ఆయనతో సమాధాన స్థితిలో కొనసాగించబడటమే ఆయన కోరుకుంటున్న బలియాగం. దేవునికి స్తోత్రం కలిగినగా. కాబట్టి ప్రియులారా, మనం ఇంకా ఈ రోజుల్లో కూడా ఇంకా బలి అర్పణకి గొర్రెపిల్ల తేవాలి, మేకపిల్ల తేవాలి, రక్తం చెందించాలి, ఈ పాటలు ఏమీ లేవు. కానీ ఆత్మ సంబంధంగా ఎప్పటికప్పుడు దేవునితో సమాధాన స్థితిని కొనసాగించుకోగలగటమే బలి అర్పణలో మనము పాలిభాగమయ్యామని అర్థం. నెంబర్ 1 పాయింట్ ఏమండి. కాబట్టి హేబెలు అర్పణ తెచ్చాడు, కయ్యను కూడా అర్పణ తెచ్చాడు. కయ్యను కూడా కష్టార్జితంలో నుంచి, భూమిలో పండిన పంటలో నుంచి ఆయన కూడా
అర్పణ తెచ్చాడు, కానీ మామూలుగా తెచ్చాడు. అతడి హృదయంలో ఏమీ లేదు. అతడి హృదయంలో ఏమీ లేదు అతడి హృదయంలో ఏమీ లేదు. విశ్వాసమును బట్టి నేను దేవునితో సమాధాన స్థితిని కొనసాగించుకున్నటకు ఈ యొక్క బలి అర్పణ ఉపయోగపడుతుంది అనే ఆలోచన అతడికి లేదు. ఏదో ఇవ్వాలి కాబట్టి ఇవ్వాలి కాబట్టి దేవునికి అర్పణ ఇవ్వాలి కాబట్టి ఇస్తున్నాం అన్నట్టు ఉందంతే ఆయన అర్పణ. విశ్వాసమును బట్టి అది కూడా రక్తము చిందించుట ద్వారా నాకు సమాధాన స్థితి ఏర్పడుతుంది అనే ఒక ఆలోచన అతడికి లేదు. ఆ విశ్వాసం అతడికి లేదు. కాబట్టి ప్రియులరా, ఇప్పుడు మనం కూడా ఆరాధనకు వస్తున్న మనలో కూడా అండి ఒక విశ్వాసంతో రావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆ విశ్వాసం మనలో ఉండాలి. ప్రభు నన్ను శుద్ధీకరిస్తాడు, ఆయన రక్తాన్ని నా కొరకు చిందించాడు, ఆ రక్తంలో నేను పరిశుద్ధపరుచుకునే అవకాశాన్ని ఇచ్చాడు, ఎప్పటికప్పుడు నేను శుద్ధీకరించుకునే యోగ్యత కలిగి నేను మందిరానికి వెళ్ళాలి అనే ఒక విశ్వాసం ఏ బిడ్డలైతే ఉంటుందో, మొదట దేవుడికి మనం కావాలా, మన అర్పణ కావాలా చెప్పండి? మొదట దేవునికి ఎవరు కావాలి అండ్ మన హృదయ స్థితి మంచిగా లేకుండా, మన యొక్క దేవునితో సమాధాన స్థితిలో మనం ఉండకుండా, మనం ఒక వారానికి ఇక్కడ ఉన్న సంఘస్థులందరిలో నేను ఎక్కువ కానుకేసాను తెలిసా అన్నట్టుగా పెద్ద కానుక తెచ్చేస్తే అది ఆయనకు అంగీకారం అవుతుందా? మొదట ఎవరు అంగీకారంగా ఉండాలి? మొదట నేను అంగీకారంగా ఉండాలి. ఆ తర్వాత నా అర్పణను ఆయన అంగీకరిస్తాడు. కయ్యను కూడా తెచ్చాడు, కానీ కయ్యను అర్పణను దేవుడు అంగీకరించలేదు, తీసుకోలేదు. ఆ అర్పణ మీదకి అగ్ని రాలేదు, ఆయన అంగీకారం తెలపలేదు. అందుకని కయ్యను కోపం వచ్చింది. నేను కూడా అర్పణ ఇచ్చాను, నా అర్పణను తీసుకోలేదు ప్రభు, అంగీకారంగా అగ్నిని పంపించలేదు. మా తమ్ముడు అలా అర్పణ పెట్టుకొని అగ్నిని పంపించాడు, అంగీకారం తెలియజేశాడు అని వాడు ఓరిక అసూయపడిపోయి తమ్ముడిని చంపేయాలన్నంత దూరం వెళ్ళిపోయాడు. కాబట్టి ప్రియులరా, మనము మొదట అర్పణ కాదు, మొదట మనమే. ఏమండి అందరూ చెప్పండి. దేవుడు కోరుకునేది ఏమిటి? మనం చదువుకున్న వాక్య భాగంలో నీతియుక్తమైన బలులు అర్పణ చేయాలి, ఆయనను నమ్ముకోండి అన్నాడు. అంతేనా అమ్మ? అంతేనా? మరి మనం అర్పించే అర్పణ అనగా బలి అర్పణ ఏమిటో అది ఎలాగుండాలన్నట్టు నీతి కలిగిన అర్పణగా ఉండాలని కోరుకుంటున్నాడు దేవుడు. ఎలాగ ఉండాలనండి? నీతి కలిగిన అర్పణగా ఉండాలని కోరుకుంటున్నాడు. చర్చికి వచ్చే వాళ్ళందరిలోనూ నీతిమంతులు ఉంటారా? ఏమండి చెప్పండి, నీతిమంతులు ఉంటారా? నాకు తెలిసిన ఒక సహోదరుడు, ఆయన కూడా వేరే చర్చికి వెళ్తాడు. 100కి 10 రూపాయలు అంట వడ్డీ. ఎంతండి? ఎంత వడ్డీ? ఎంత? 100కి 10 రూపాయలు అంట వడ్డీ. రక్తం పీల్చినట్టుగా పీల్చేస్తాడు. అప్పు ఇచ్చిన వాళ్ళని పేలం తీసేస్తాడు. వాళ్ళకు ఉన్నాయని కూడా అమ్ముకుని బ్యాగి తీర్చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది అనమాట. వాళ్ళకి అలాగే హెరాస్మెంట్ పెట్టేస్తాడు. అన్న ఎంత చేసినా అప్పు తీరదు. మీ చర్చికి వెళ్తే ఉపకారం ఏముంది? నిన్ను దేవుడు అంగీకరిస్తాడా? ఏమన్నా అంగీకరిస్తాడా? నువ్వు పెద్ద కానుక మరి బుల్లం తెచ్చేస్తుందిగా, పెద్ద కానుక తెచ్చి ఇచ్చేస్తే పాస్టర్ గారు సంతోషపడవచ్చు. ఒకవేళ దేవుడు అంగీకరిస్తాడా? అవదు కదా, శుద్ధీకరణ లేదుగా, అసలు నువ్వే అంగీకారం కాదుగా, మరి నీ అర్పణ ఏం అంగీకారం అవుతుంది? అవదు, పని అవదు. మొదట ఎవరు అంగీకారం అవ్వాలి? మొదట మనలో ప్రతి ఒక్కళ్ళను అంగీకారం అవ్వాలి. అప్పుడు మనం ఇచ్చే అర్పణను ఆయన అంగీకరిస్తాడు. సమాధాన స్థితిలో మనం ఉండాలి. ఆయన మన కొరకు బలి అర్పణగా ఆయన రక్తాన్ని చిందించారు. ఇప్పుడు మరలా మనం రక్తాన్ని చిందించవలసిన పని లేదు. ఆయన రక్తం చిందించాడని విశ్వాసంతో ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకొని నీతిగా మనం అర్పణలు చెల్లించాలి. నీతియుక్తమైన బలులు అర్పించుచు ఆయనని నమ్ముకోండి అన్నాడు. కాబట్టి నేను చెల్లించే ఈ యొక్క బలి అర్పణ ద్వారా ఆయనతో నాకు సమాధాన స్థితి ఉంటుంది. ఆయనతో నాతో మాట్లాడుతూ ఉంటాడు, నాతో సంచరిస్తూ ఉంటాడు, నాకు తోడుగా ఉంటాడు, నాతో ఆయన సహవాసం చేస్తాడు అనే ఒక విశ్వాసంతో మనం అర్పణ ఇవ్వాలి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అలాంటి అర్పణ, నీతి కలిగినటువంటి అలాంటి అర్పణలను మనం చెల్లించాలని దేవుడు కోరుకుంటాడని ప్రభు పేరట మీ అందరికీ నేను మనవి చేస్తూ ఉన్నాను. రెండవ మాట ఏమిటనగా ప్రియులారా, అదే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 15వ వచనం, స్తుతియాగము అనే అర్పణ చెల్లించాలంట. ఏమి చెల్లించాలంటండి? నెంబర్ 2,
కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడు స్తుతి యాగము చేయుదుము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము అంటాడు. ఏమండి? అనగా అన్నాడు, మళ్ళీ దానికి అర్థం చెప్పాడు. కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతి యాగము చేయుదము అన్నాడు. ఏమండి? చాలాసార్లు ఈ మాట నేను చెప్పాను, మరలా చెప్పింది చెప్పరా అన్నట్టుగా చెప్పడానికి అంత ఇష్టం ఉండదు నాకు. ఏమండి? మీ అందరికీ ఐడియా ఉందా? ఏమండి? ఈ మాట మీద మీకు అందరికీ అవగాహన ఐడియా ఉందా? మర్చిపోయారా? అద్భుతమైన వరము కలిగిన వ్యక్తుల్లో మనం కూడా ఒకళ్ళం. మర్చిపోయే ఒక వరం మనందరికీ ఉంటుంది, అవునా కదా? ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటండి అమ్మ? ఇక్కడ ఉన్నటువంటి మాట ఏంటి? స్తుతి యాగము అనండి. కాబట్టి ఆయన ద్వారా, అనగా యేసు ప్రభు ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ అంటే పొద్దున్నని, సాయంత్రం అని, మధ్యాహ్నం అని, రాత్రి అని, లేకపోతే రోజుకోసారని, అలాగా ఎల్లప్పుడూ అంటే ఏంటంటే అర్థం? ఎప్పుడు కూడా మీరు అన్నం వండుకుంటున్నా, కూర వండుకుంటున్నా, వాకలు తుడుచుకుంటున్నా, టీ కాసుకుంటున్నా, ఏ పని చేసుకుంటున్నా ఎల్లప్పుడూ ఏమి చేస్తూ ఉండాలంట? స్తుతి యాగము చేస్తూ ఉండాలి. అదే ఒక బలి అర్పణ. ఏమండి అమ్మ? అసలు బలి అంటే పాత నిబంధన గ్రంథంలో ఏంటి అర్థం చెప్పండి అమ్మ? బలి అంటే పాత నిబంధన గ్రంథంలో ఏంటి అర్థం? బలి అంటే ఒక బలిపీఠం ఉండాలి, ఆ బలిపీఠం మీద కట్టెలు ఉండాలి, ఆ కట్టెల మీద అగ్ని ఉండాలి, ఒక గొర్రె పిల్ల, మేక పిల్ల ఉండాలి, దాన్ని తల ఛేదించాలి, చర్మాన్ని వలవాలి, దాని ఏమండి కుడి జబ్బ ఇవన్నీ వేరు చేయాలి, ఆ బలి పశువుని తీసుకెళ్ళి అగ్ని కట్టెల మీద పెట్టాలి, అది దహించబడాలి, అప్పుడు ఒక అర్పణ అయినట్లు లెక్క. ఏమండి? ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథంలో బలులు నీతియుక్తమైన బలులు అర్పించాలని చెబుతున్నాడు, కానీ దాని యొక్క పద్ధతి ఎలాగ ఉండాలని చెప్తున్నాడు? ఏమండి? గొర్రెపిల్ల, మేకపిల్ల రక్తం కాదు. ఈ పద్ధతి ఎలా చెప్తున్నాడు ఈయన? మొదటి పాయింట్ ఏం చెప్పాడు? మీరు బలి అర్పణగా మేకపిల్లలు, గొర్రెపిల్లలు తేవక్కర్లేదు, నేనే ఒక గొర్రెపిల్లగా బలి అర్పణగా అయిపోయాను, నా రక్తం అంతా చిందించాను, కాబట్టి ఎల్లప్పుడూ నాతో సమాధాన స్థితి కలిగి ఉన్నట్లుగా మిమ్మల్ని మీరు శుద్ధీకరించుకోవడం నేర్చుకోండి, అది మీరు నీతి కలిగిన బల్యర్పణ అర్పిస్తున్నట్టుగా లెక్క అన్నట్టు చెప్పాడు. అవునా కదా? ఏమండి? ఇప్పుడు మనం మొదటి పాయింట్లో ఏమి నేర్చుకోవాలి? ఎల్లప్పుడూ మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ ప్రభుతో సమాధాన స్థితిలో ఉండాలి అనే విశ్వాసంతో మనం ఎల్లప్పుడూ శుద్ధీకరించుకుంటూ ఉంటే మనము ఆ బల్యర్పణ ద్వారా మేలు పొందుతున్న వాళ్ళంగా ఉంటాము. మనం కూడా ఆయనకు నీతి కలిగిన బిడ్డలంగా ఆ బలి అర్పణలు అర్పిస్తూ ఉండే బిడ్డల్లో మనం కూడా ఒక భాగం అన్నట్లు లెక్క. రెండవ పాయింట్లో ఏం చెప్తున్నాడు? ఈ బలి అర్పణ ఎలా చెల్లించాలంటాడు? స్తుతి యాగము అంటాడు. ఏంటి యాగము అంటే ఏంటి? బలి యాగము. ఏమండి? యాగము అనే పదాలు వాడారు, అవునా కదా? ఏం పదాలండి? బలి యాగము అనే పదాలు వాడారు. బలియాగము పాత నిబంధనలో మనం చెప్పుకున్నట్టుగా గొర్రెపిల్ల, మేకపిల్ల. ఇప్పుడు బలియాగం ఎలా చెల్లించాలి? స్తుతి యాగము, అదే బలి అర్పణ అన్నాడు. ఇప్పుడు మనం బలి ఆ అర్పణ చెల్లించే విధానం ఎలాగా? మొదటి విధానం అర్థమైతే చెప్పండి అమ్మా, పదే నన్ను ఇబ్బంది పెట్టకుండా. మొదటి పాయింట్ ఏంటి? మనం బలియాగం ఎలా చేయాలా? మనల్ని మనం శుద్ధీకరించుకోవడం ద్వారా. ఓకేనా? అర్థమవుతుందండి? నెంబర్ 2, మనము బలియాగము ఎలా చేయాలి? స్తుతి యాగము అన్నాడు. అండి ఎలాగండి? బలి అర్పణ స్తుతి యాగము ద్వారా చేయాలి. అండి విధానం మారద్దు అంతే, బలి అర్పణ మాత్రం ఖచ్చితంగా దేవునికి చెల్లించాలన్నట్టు. ఓకేనా? ఏమండి? పాత నిబంధన గ్రంథంలో ఎలాగ బలి అర్పణ? గొర్రెపిల్లో, మేకపిల్లో దానిని బలిపీఠం మీద పెట్టి దహన బలిగా ఆ అంగీకారం అగ్ని వచ్చి బూడిదిగా దాన్ని మారిస్తే అది బలి అర్పణ కింద లెక్క. ఇప్పుడు మనం బలి అర్పణ ఎలా చేయాలన్నట్టు? మనం శుద్ధీకరించుకోవడం. రెండవది స్తుతి యాగము చెల్లించడం. చెప్పండి ఎలాగెలాగా? మొదటి పాయింట్, మనం రోజు సాధన చేస్తున్నామా? ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకుంటున్నామా? ఏమండి అందరూ చెప్పండి అమ్మ, ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకుంటారా? వారానికి ఒకసారా? రోజుకి ఒకసారా? నెలకు ఒకసారా? ఎప్పటికప్పుడైనా? ఎల్లప్పుడూనా? ఏమండి? ఒకవేళ ఎల్లప్పుడూ అలాంటి అనుభవం లేకపోతే ఎప్పుడైనా వాక్యం వింటున్నప్పుడు అర్థం చేసుకోండి, ఎల్లప్పుడూ శుద్ధీకరణ అనుభవంలో ఉండాలని చెప్తున్నారు. ఏ రోజుకి రోజు శుద్ధీకరించుకోవాలని చెప్తున్నారు. ఆయన ఒకసారే మనకు
మన కోసం గొర్రెపిల్లగా బలియాగమయ్యారు, రక్తాన్ని చిందించారని చెప్తున్నారు. ఆయనను జ్ఞాపకం చేసుకుని ఆయన రక్తంలో ఎప్పటికప్పుడు శుద్ధీకరించుకుంటూ ఉండాలి అని ఒక బల్యర్పణలో ఇది ఒక భాగం అని తెలియచేయబడుతూ ఉంది. కాబట్టి ఎలాగున్నా మనం చేయాలని మీరు అర్థం చేసుకోండి. ఎప్పటికప్పుడే మనల్ని మనం శుద్ధీకరించుకుంటూ నేర్చుకుందాం. నెంబర్ 2 ఏమండి, నెంబర్ 2లో స్తుతియాగము చెల్లించాలి. ఏం చెల్లించాలండి? ఆ స్తుతియాగం అనేది ఒక బల్యర్పణ. ఆ స్తుతియాగం అన్న పదం వాడాక అది ఎలాగో ఏంటో అర్థమవుదని మరలా అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జిహ్వా ఫలము అర్పించుదము అన్నాడు. అండి, ఏం అర్పించాలి దేవునికి? జిహ్వా ఫలము. మొదటిగా నీవు అంగీకారం అవ్వాలి, నీవు శుద్ధీకరణ అనుభవంలో ఉండాలి. రెండవది నీవు జిహ్వా ఫలమును అర్పించటం నేర్చుకోవాలి. అమ్మ, ఏమి నేర్చుకోవాలి? జిహ్వ అనగా నాలుక. జిహ్వ అంటే ఏంటండి? జిహ్వ అనగా నాలుక. ఈ నాలుకతో మనము దేవునికి ఫలమును అర్పించాలి. దేంతో అర్పించాలి? నాలుకతో జిహ్వ ఫలము అన్నాడు. నాలుకతో ఫలమును మనము దేవునికి అర్పణగా ఇవ్వాలి అన్నాడు. ఎలాగా? ఆయన నామమును ఒప్పుకొనుచు అన్నాడు. ఏమండి, ఎలాగండి? ఆయన నామమును ఒప్పుకొనుచు. ఏమండి నా వైపు చూడండి. ఇప్పుడు చాలామంది మనలో దేవుడు మనకి ఎన్నో మేళ్ళు చేస్తూ ఉంటాడు. చేస్తూ ఉంటాడా చేయడా? ఏమండి అమ్మ, చేస్తూ ఉంటారా చేయరా? ఎన్నో మేళ్ళు మనం పొందుకుంటూ ఉంటాం. కానీ మన నోటితో, ఈ నాలుకతో ఆయనకు స్తుతి యాగము చెల్లించే వారంగా అందరం ఉండలేదు, నేర్చుకోవట్లేదు చాలామంది. అదే ప్రాబ్లం. స్తుతి యాగము అనగా ఏమిటి? అమ్మ, నా వైపు చూడండి. ఇప్పుడు దేవుని నామము ఒప్పుకోవాలి అన్నాడు కదా. దేవుని నామాలు ఏమన్నా 2-3 చెప్పండి. అమ్మ, దేవుని నామము ఒక 2-3 చెప్పండి. దేవుని నామము చాలా ఉంటాయి. దేవుని నామములు ఒక 2-3 చెప్పండి. అమ్మా, ఏమన్నారు? చెప్పండి అమ్మ, పర్లేదు. దేవుని నామము, ఆయన పేర్లు చాలా ఉన్నాయి కదా, ఒక పేరు చెప్పండి. అమ్మా, కరుణామయుడు, అలా పేర్లు అమ్మా, నజరేయుడు, చాలా పేర్లు ఉంటాయి. నేను చెప్తాను, ఒక 2-3 చెప్తానే. చాలా ఉంటాయి. ఎన్ని ఉంటాయో మనం చెప్పలేము. చాలా పేర్లు ఉంటాయి. యెహోవా రాఫా అన్నాడు. యెహోవా రాఫా అంటే స్వస్థపరిచే దేవుడు అని అర్థం. అమ్మ, యెహోవా రాఫా అంటే ఏంటండి? స్వస్థపరిచే దేవుడు. యెహోవా రాఫా అంటే ఆయన నామము. ఏమిటది? ఆయన నామము. ఇప్పుడు మీ ఒక్కొక్కరి జీవితంలో ఆయన ఎప్పుడు మిమ్మల్ని స్వస్థపరచలేదా? ఏమండి, మిమ్మల్ని స్వస్థపరిచిన సందర్భాలు ఒక్కొక్కరి జీవితంలో ఎన్ని ఉంటాయి? చాలా ఉంటాయి కదా, బోల్డని ఉంటాయి కదా. ప్రభువా యెహోవా రాఫా అనే నామం కలిగిన వాడా, నన్ను స్వస్థపరిచిన దేవా, నన్ను స్వస్థపరిచిన ప్రభువా నీకు స్తోత్రములు స్తోత్రములు స్తోత్రములని ఆయన నామము స్వస్థపరిచే దేవుడని. ఆ స్వస్థపరిచే దేవుని నామము రాఫాగా ఉన్న కారణం చేత నా జీవితంలో నీవు యెహోవా రాఫా అయిన నన్ను స్వస్థపరిచిన వాడా, నీకు స్తోత్రములు తండ్రి అనటమే బలి అర్పణ చెల్లించడం. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. అమ్మ, అర్థమవుతుందా? నేను అనారోగ్యంతో బాధపడుతున్నాను, అస్వస్థతకు గురయ్యాను, హాస్పిటల్కి వెళ్తే నీకు తగ్గదని చెప్పారు, కష్టమని చెప్పారు. కానీ ప్రభు పైన నమ్మకంతో ఆయనను నమ్ముకునుడి అన్నాడు కదా. ఏమన్నా మనం చదువుకున్న వాక్యభాగంలో ఏమన్నాడండి? నీతియుక్తమైన బలులు అర్పించచ్చు యెహోవాను నమ్ముకునుడి. ఆయన నమ్ముకుని నేను ప్రార్థన చేసుకోవడం ద్వారా, నా తల్లిదండ్రులు లేకపోతే నా యొక్క కుటుంబీకులు సంఘస్థులు ప్రార్థన చేయడం ద్వారా అద్భుతమైన స్వస్థతను దేవుడు నాకు ఇచ్చాడు. ఏమండి, ఇప్పుడు నేను ఏమని ఆయనకు అర్పణ చెల్లించాలి? యెహోవా రాఫా అయిన దేవా నీకు స్తోత్రములు ప్రభువా, నా జీవితంలో నాకు భయంకరమైన నడుము నొప్పి, నేను ముందుకు నుంచోలేను, కూర్చోలేను, నడవలేను, ఒంగోలేను. అలాంటి పరిస్థితుల్లో డాక్టర్ గారు కూడా నా వల్ల కాదని చెప్తే నువ్వు అద్భుతంగా స్వస్థపరిచిన వాడా, యెహోవా రాఫాగా నా జీవితంలో స్వస్థతనిచ్చిన ప్రభువా నీకు స్తోత్రములు అని చెప్పడం, అది స్తుతి యాగము. ఏమి యాగం అండి? స్తుతి యాగము. ఇంకొకటి, యెహోవా నాకు సహాయకుడు అన్నాడు ఒక చోట. ఏమన్నాడండి? ఆయన మనకి సహాయకుడు, ఎబెనేజర్ అయిన దేవా అంటాడు కదా. ఆయన మనకు సహాయకుడు.
మనకెప్పుడు సహాయం చేయలేదా? క్లిష్ట పరిస్థితుల్లో, అననుకూల పరిస్థితుల్లో ఎన్నోసార్లు మనకు సహాయం చేశాడు దేవుడు. మనం నాకు సహాయం చేసిన నా ప్రభువా నీకు స్తోత్రములు తండ్రి అని మనం ఆయనకి ఏం చెల్లించాలి? స్తుతియాగము చెల్లించాలి. ఇప్పుడు మన హృదయం స్తుతియాగముతో నిండిపోవాలి. దేంతో నిండిపోవాలి? ఆయన పేరు ఒకటి చెప్పడం, దయామయుడా మీకు స్తోత్రములు ప్రభువా, నా యందు దయ చూపించిన వాడా నీకు స్తోత్రములు, ఎస్తేరు పైన రాజుకు దయ పుట్టించిన వాడా, ఆమెను రాణిగా అంగీకరింపజేసిన వాడా, నా జీవితంలో కూడా నా కష్ట సమయంలో నా ఎడల ఏమండి మొన్న సహోదరి సాక్ష్యం చెప్పారు, బ్యాంక్ అధికారులకు దయ పుట్టించాడు దేవుడని కదా. అలాంటివి ఎన్నో ఉంటాయి సాక్ష్యాలు. ఎన్నో సందర్భాల్లో మనం అప్పు తీసుకుంటాం ఒకళ్ళ దగ్గర, వాళ్ళు మన పట్టా తీసేసుకుంటారు. ఆ అప్పు కట్టకపోతే దాన్ని స్వాధీనం చేసుకుంటామన్నారని ఈ సహోదరి సాక్ష్యం చెప్పారు. దేవుడు వారికి దయ పుట్టించాడు, మరలా డబ్బులు ఇచ్చేస్తే వాళ్ళ పట్టా వాళ్ళకి ఇచ్చేశారు. అది అద్భుత కార్యమే కదా. ప్రభువా నేను మా జీవితంలో మీరు చేసిన ఈ కార్యమును బట్టి మా సహాయకుడు అయిన దేవా మీకు స్తోత్రములు తండ్రి అని చెప్పడం ఈ నాలుక ద్వారా అది ఏమిటి? స్తుతియాగము. ఎలాగున మన జీవితంలో ఎన్ని మేళ్ళు ఉన్నాయో అవన్నీ తలంచుకొని ఆయన సహాయకుడైతే ఆ పేరు పెట్టి ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. ఆయన స్వస్థపరిస్తే యెహోవా రాఫావై మా జీవితంలో కార్యములు చేసినందుకు నీకు స్తోత్రములు తండ్రి అని ఆయన నామాన్ని ఒప్పుకోవాలి. అలాగే ఇంకా ఏమంటే ఆయన నామాలు ఎన్ని ఉన్నాయి చెప్పండి? ఆయన సహాయకుడు, ఆయన తోడుగా ఉండేవాడు, ఆయన రక్షించేవాడు, ఆయన కాపాడేవాడు, ఆయన ఏమండి ఇంకా వైద్యుడు. ఇంకా ఆయన మనకి ఏ పేరు గుర్తొస్తే ఆ పేరును మనం అప్లై చేసుకుంటూ నా జీవితంలో నా బిడ్డల జీవితంలో నువ్వు చేసిన ఈ మేలును బట్టి నీకు స్తుతి యాగము చెల్లిస్తున్నాను ప్రభువా అని ఆయన నామమును ఒప్పుకుంటూ మనము నాలుకతో చెల్లించే యాగమునే ఏమంటారు? స్తుతి యాగము అంటారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మొదటి పాయింట్ ఏమిటి? మనం యాగములు ఎలా చెల్లించాలి? మనం యాగములు ఎలా చెల్లించాలి? ఏమండి? శుద్ధీకరించుకోవడం ద్వారా మనము బలి అర్పణను అర్పించినట్టు లెక్క. శుద్ధీకరించుకోవడం ద్వారా. నెంబర్ 2, స్తుతి యాగము చేయుట ద్వారా మనం ఒక బలి అర్పణ చేస్తున్నట్టు లెక్క. మూడవది ఏమండి, ఇంకెక్కువసేపు ఇక్కడ ఉండలేను. మూడవది ఏమిటంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం 16వ వచనం. ఉపకారమును ధర్మమును చేయ మరిచిపోవద్దు, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అన్నాడు. ఇప్పుడు ఏం చేయాలంటే మనం చెల్లించే యాగములలో మూడవది ఉపకారము అనండి. మనం ఉపకారం చేస్తూ ఉంటే అది ఒక యాగమట. ఏమిటండి? ఈ యాగములో విధానాలు టైప్స్ అన్నీ కూడా చెప్తున్నాడు ఆయన. యాగములు ఎన్ని రకాలు, ఎలా చేయాలి అనేది మనం బైబిల్లో ఒక సబ్జెక్ట్ నేర్చుకోవాలని అనుకుంటే కనుక మనం ఎలా చెల్లించాలంట? ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోవద్దు, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అన్నాడు. మనం ఉపకారం చేయాలి. ఏం చేయాలి? మనం మన పక్కోళ్ళకి, మన ఎదుటోళ్ళకి, మన బంధువులకి, స్నేహితులకి మనలను ఎవరైనా ఏదన్నా కోరుకుంటే వాళ్ళు కోరుకున్నది మనం చేసి పెట్టాలన్నట్టు, మనకు చేతనైంది అన్నట్టు ఏమండి ఉపకారము చేయాలి. ఏమండి ఏం చేయాలండి? ఉపకారము చేయాలి, అది ఒక యాగము అన్నాడు. చాలామంది ఉపకారికి ఏం చేస్తారు? అపకారం చేస్తారు. చాలామంది ఉపకారికి ఏం చేస్తారు? అపకారం చేస్తారు. ఆ బ్యాచ్లో ఆ లిస్టులో మనం ఉండకుండా మనము ఎవరికైనా, మన మిత్రులకైనా, మన బంధువులకైనా, మన స్నేహితులకైనా, ఆఖరికి మన శత్రువులకైనా మన ద్వారా ఏమి మనం ఇవ్వాలకే ఉపకారమునే చేయాలి, అపకారము చేయకూడదు అనేది ఒక పాఠాన్ని మనం నేర్చుకోవాలి. ఉపకార బుద్ధి మనం కలిగి ఉండాలి. అది ఒక యాగము అని ఒక లిస్టులో ఉన్నదని మీకు నేను మనవి చేస్తున్నాను. ఏమి చేయాలట? ఉపకారము ధర్మము చేయ మర్చిపోకుండా అట్టి యాగములు దేవునికి
ఇష్టమైనవి అంటాడు. అసలు ఉపకారం అంటే ఏమిటి? ఏమండి ఉపకారం అంటే ఏంటి అమ్మా? ఉపకారము అనగా మన పక్కనున్న సహోదరి మన నుంచి ఏదో ఒకటి కోరుకుంటుంది, ఏదో అడుగుతుంది, అది చేసి పెట్టడమే ఉపకారం. అది చేసి పెట్టడమే ఉపకారం. మన నుంచి ఇతరులు కోరుకున్నది చేయటమే ఉపకారం. అమ్మ నా మాటలు బాగా అర్థం చేసుకోండి. ఏంటి ఉపకారం? ఏంటి? వాళ్ళు ఏం కోరుకున్నారు? అమ్మ కొంచెం కూర ఉంటే వేయండమ్మా అన్నారు. ఆ కూర వేయటమే ఉపకారం. లేకపోతే వాళ్ళు ఏదో కోరుకున్నారు. ఏం కోరుకున్నారు? కొంచెం కరివేపాకు పెట్టండి అమ్మా అని కోరుకున్నారు. మన దగ్గర ఉన్నదే అమ్మ, మన దగ్గర లేనిది మనం తెచ్చిపెట్టమని దేవుడు అంటలా. మన దగ్గర ఉన్నదే వాళ్ళు అడిగి, మన దగ్గర చెట్టు ఉంటేనే కదా వస్తారా? ఏమండి అమ్మ, మన దగ్గర చెట్టు ఉంటేనే వస్తారా లేకపోతే వస్తారా? చెప్పండి అండి. చెట్టు ఉంటే కరివేపాకు చెట్టు ఉంటే 4 ఇళ్ళు వస్తారు, అమ్మ కొద్ది కరివేపాకు ఇవ్వండి అమ్మ అంటారు. మనం పెట్టడమే ఉపకారం. ఏమండి ఏంటంటే ఉపకారం ఏంటి? పెట్టడమే ఉపకారం. ఇతరులు అడిగితే చేసేది ఉపకారము. చూడండి ప్రియులారా, ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. జాగ్రత్తగా ఆలకించండి. మిమ్మల్ని కూర అడిగారా? వద్దను, లేదనొద్దు. ఏదో ఉన్న దాంట్లోనే, మీకు ఉన్న దాంట్లోనే కాస్త వేసి పెట్టండి. కరివేపాకు అడిగారా? ఏదో వంక చెప్పకుండా కాస్త కొంచెం ఇవ్వండి. ఏదో మీకున్నదే అడిగారు, అవతల వాళ్ళు ఎవరో ఆశపడ్డారు, అదే చేసి పెట్టండి, దాన్నే ఉపకారం అన్నాడు. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. అది ఒక యాగము అని చెప్తున్నాడు. అది ఒక యాగం అట. ఫిలోమోను పత్రిక 1వ అధ్యాయం 14వ వచనం. నేను చదివేస్తే మంచిదేమో. దేవునికి స్తోత్రం. 1:14. నీ ఉపకారం బలవంతము చేతనైనట్టు కాక స్వేచ్ఛాపూర్వకమైనదిగా ఉండవలనని నీ సమ్మతి లేక ఏమీ చేయుటకు నాకు ఇష్టం లేదు. పర్లేదు చదువు. అతడికి మీదట దాసుడిగా ఉండక దాసుని కంటే ఎక్కువైన వాడుగా, ప్రియ సహోదరునిగా, విశేషముగా నాకును శరీర విషయంలో నీకును ప్రియ సహోదరుడిగాను ఉండుటకే కొద్ది కాలము మనల్ని ఎడబాసిన, నిన్ను ఎడబాసిన. నా వైపు చూడండి. కొద్దిలే అంత చదివినా మనకి టైం వృధా తప్ప. నేను 4 మాటలు చెప్తాను, మీరు నా వైపు చూడండి. ఏమండి ఒకసారి ఒనేసిము అనండి. అనండి ఎవరైనా ఒనేసిము. ఏమండి ఎవరైనా ఒనేసిము. మన వైపు చూడండి. ఫిలోమోను అనే ఒక ఆయన ఉన్నాడు. ఎవరండి? ఏమండి ఫిలోమోను అనే ఒక యజమాని ఉన్నాడు. ఆ యజమాని దగ్గర ఒనేసిము అనే దాసుడు ఉన్నాడు. అంటే పాలేరు అనుకోండి. ఇప్పుడు ఈ పాలేరు ఫిలోమోను దగ్గర ఒనేసిము అనే పాలేరు ఉన్నాడు. అమ్మ ఒకసారి చెప్పండి, ఎవరెవరు? పాలేరు ఉన్నాడు. ఈ పాలేరుకి ఆ యజమాని దగ్గర పని చేస్తూ ఆ యజమానిది ఏదో బంగారం ఏదో కనపడింది మనోడికి అండ్ అనుకోండి. అలాగా అది పట్టుకుని పారిపోయాడు. ఇప్పుడు అతడికి దాసుడు, పనివాడు అండి. అది పట్టుకుని పారిపోతే పోలీసులు పట్టుకుని జైల్లో వేశారు. ఆ జైల్లోనే పౌలు గారు ఉన్నాడు. ఎవరున్నారా? పౌలు గారు ఉన్నాడు. పౌలు గారిని చూసి ఒనేసిము మారు మనసు పొందాడు. ఏం పొందాడండి? నేను తప్పు చేశాను అని ఒప్పేసుకున్నాడు పౌలు గారి దగ్గర. ఎవరి దగ్గర ఉండేవాడు నాన్న అంటే ఫిలోమోను దగ్గర ఉండేవాడు అండి అన్నాడు. ఆ ఫిలోమోను ఎవరి ద్వారా రక్షింపబడ్డాడు? ఈ పౌలు గారి ద్వారా రక్షింపబడ్డాడు ఫిలోమోను. ఎవరి ద్వారా కానీ? ఈ పౌలు గారి ద్వారాగానే ఫిలోమోను రక్షింపబడ్డాడు. ఆ ఫిలోమోను దగ్గర ఇతడు పనివాడు, దాసుడు. ఇతడు దొంగతనం చేసి పౌలు గారిని చెరసాలకే వచ్చాడు. ఇప్పుడు పౌలు గారు ఏం చెప్పాడు? తప్పు నాన్న, అలా దొంగతనం చేయకూడదు, దేవుడి దగ్గర తప్పు ఒప్పుకో, క్షమాపణ వేడుకో. అమ్మా నా వైపు చూడండి. క్షమాపణ వేడుకో, మారు మనసు పొందని ఆయన చెబితే ఆ మాటలకు ఆకర్షింపబడి మారు మనసు పొంది అపోస్తలుడైన పౌలు గారికి పరిచారకుడిగా మారిపోయాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. పరిచారకుడిగా మారిపోయి ఏమండి సొంత కుమారుడి కన్నా ఎక్కువగా
చాలా ప్రేమగా పరిచయం చేశాడంట. ఎలా చేశాడంట? ఇదివరకు ఇతడి గురించి రాయాల్సిన మాట ఏంటి? ఫిలోమోను దగ్గర పాలేరు అని రాయాల. ఇప్పుడు అపోస్తలుడైన పౌలు గారు ఏమని రాస్తున్నాడు? నా ప్రియ కుమారుడు, నీవు నా ద్వారా రక్షణ పొందావు, నా కుమారుడివి. అలాగే ఇతడు కూడా నా ద్వారా రక్షణ పొందిన కుమారుడు. నీవు అతడిని క్షమించు. ఇతడి ద్వారా నీకు ఎంత నష్టం వచ్చిందో ఆ నష్టాన్ని నా ఖాతాలో వెయ్యి, నేను నీకు ఇస్తాను డబ్బులు అంటున్నాడు అండి. మరలా నీవు ఇతడిని చేర్చుకో అని చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడండి? నీవు ఇతడిని మరలా ఇంట్లో చేర్చుకో. ఇదివరకట్లాంటి మనిషి కాదు, ఇదివరకట్లాగా దొంగతనం చేయడు. మారు మనసు పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, నాకు ప్రియమైన సహోదరుడిగా పరిచారకుడిగా మారిపోయాడు. నీకు కూడా ఇప్పుడు ఉపకారిగా మారిపోయాడు ఈ కుర్రాడు. నీ ఇష్టమైతే ఏమంటాడండి? నీకు ఇష్టమైతే, నీ దగ్గర పనివాడు కాబట్టి చెరసాలకు వచ్చినప్పుడు నా దగ్గర రక్షణ పొందిన నీ దగ్గర పంపేస్తున్నాను. నీకు ఇష్టమైతే మరలా నాకు పరిచయం చేయడానికి పంపించు అంటున్నాడు. ఈ ఉపకారం ఏం ఉపకారం? ఈ ఉపకారం నీ ఇష్టమైతేనే నాకు చెయ్యన్నాడు. ఏమన్నాడు? ఇప్పుడు పౌలు గారికి పరిచర్య చేయాలా? చేయటానికి ఒక మనిషి కావాలి. ఇప్పుడు పౌలు గారు ఫిలోమోనుకు ఆత్మీయ తండ్రి. ఏమండి? ఇప్పుడు పౌలు గారు ఒనేసిముని ఆయన దగ్గరే ఉంచేసుకుని ఒక ఫోన్ చేసి, నాన్న నీ శిష్యుడు నీ పనివాడిని నా దగ్గర ఉంచేసుకున్నాను అని చెప్పచ్చు, అధికారం ఉంది ఆయనకి. కానీ నీకు ఇష్టమైతేనే నాకు ఉపకారం చేసి పెట్టని అడుగుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. అంటే ఇప్పుడు ఉపకారం అనేది ఎలాగ అర్థమైంది? ఉపకారం అంటే ఎలాగ అర్థమైంది మనకి? పౌలు గారు అడిగిన దాన్ని, నా వైపు చూడండి అమ్మ, కాసేపు నా వైపు చూడండి. ఏంటో కుదురు కూర్చోలేరా అమ్మాయి? కుదురు కూర్చోండి అమ్మ. ఇప్పుడు పౌలు గారు ఏమడుగుతున్నారు ఫిలోమోన్ని? పౌలు గారు ఫిలోమోన్ని ఏమడుగుతున్నారు? నాకు ఉపకారం చేయనన్నా, నీవు నా శిష్యుడివి, నా ద్వారా రక్షింపబడిన వాడివి, నాకు నీ మీద అధికారం ఉన్నది, అయినా నా ఇష్టం కాదు, నీకు ఇష్టమైతేనే నాకు ఈ ఉపకారం చేసి పెట్టని అడుగుతున్నాడు కదా. అంటే ఉపకారం అంటే ఏంటి? ఈయన అడిగింది ఆయన చేసి పెట్టడం అండి. అప్పుడు ఫిలోమోను కృతజ్ఞత హృదయంతో, మీరు నన్ను అడగాల్సినంత ఏముందండి తండ్రి గారు, అదంత మాట, నా పరిచారకుడు నా పనివాడిని ఒనేసిముని మీ దగ్గర పంపిస్తాను, మీ దగ్గర పెడతానని చెప్పేసి ఆయన పంపిస్తే అది ఏమంటారు? ఉపకారము అన్నట్టు. అందుకని ముందే పక్కవాడు కరివేపాకు అడిగితే ఇవ్వండి, అదే ఉపకారం అని చెప్పాను నేను. ఏమండి? అవునా కదా? ఏమండి? కూర అడిగితే కూర ఇవ్వండి, అదే ఉపకారం అని చెప్పాను. అంటే ఉదాహరణకి మీరు దాని ప్లేస్లో ఎన్ని కావాలో దాన్ని పెట్టుకోండి. ఆ పక్కవాడు ఏది అడుగుతుంది, మన దగ్గర ఉన్న వస్తువు అయితే మనం ఇవ్వగలిగిన స్థితిలో ఉంటే ఏమండి మనం దాన్ని చేయడం అది ఉపకారము అన్నాడు. తర్వాత ఏంటంట? ధర్మము అన్నాడు. తర్వాత ఏంటండి? ఉపకారము చేయాలంట. తర్వాత ఏంటి? ఉపకారం అనగా ఎవరైనా అడిగితే చేసేది, ధర్మము అనగా అడగకుండా చేసేది. ఇందులో తేడా ఉందండి. ధర్మము అంటే ఏమిటిది? అడగకుండా చేసేది. ఎవరైనా అడిగితే ఇచ్చేది, అది వేరే లెక్క, అది వేరే లెక్క. మిమ్మల్ని అడిగారు, మీరు ఉపకారం చేశారు. ఒకవేళ వాళ్ళ దగ్గర దేవుడు వాళ్ళకు మంచి స్టేజ్ ఇచ్చి వాళ్ళకు ఉంటే వాళ్ళు మీకు కూడా పెడతారా పెట్టరా? ఏమండి? ఇప్పుడు మీరు ఉపకారం చేశారు, రేపొద్దున వాళ్ళు ఉపకారం చేస్తారు. ఇది వేరే సబ్జెక్ట్. ధర్మము అంటే మళ్ళీ మనం ఆశించేది కాదు ఏంటది? ధర్మము అంటే ఏంటండి? తిరిగి ఆశించేది కాదు. ఈ ఉపకారం అనేది పక్కవాడికి తెలుస్తుంది మనం చేసినప్పుడు. ధర్మము అనేది ఏమండి ధర్మం అనేది మన కుడి చేయి చేస్తే ఎడమ చేతికే తెలవకూడదంట, అలా చేయాలంట. దేవునికి స్తోత్రం కలిగినగా. ఇప్పుడు ధర్మం అంటే ఎలా చేయాలి చెప్పండి? ధర్మం అంటే ఎలా చేయాలి? ధర్మము అంటే ఎలా చేయాలి? అది ఎవరికి తెలవకుండా ఇచ్చేయాలి. ఎలా చేయాలి? మనం గమనించాం, మనల్ని అడగలేదు, మనం గమనించాం. అరే ఈ సహోదరికి ఒక చీరే ఉన్నట్టుంది, ఎప్పుడు చూసినా ఇదే కట్టుకుంటుంది అనిపించింది మీకు. అప్పుడు మీ మనసులో ఏమనిపించింది? ధర్మం చేద్దాం అనిపించినప్పుడు ఒక మంచి చీర బీరువాలోది మీరు కట్టుకునే వాటిల్లో మీకు ఇద్దామనుకున్న అనిపించిన చీర తీసి కవర్లో పెట్టి ఎవరికి తెలవకుండా వెళ్ళి వాళ్ళ చేతిలో పెట్టి, ఎవరికి చెప్పకమ్మా, దేవుడు నీకు ఇవ్వాలని నాకు ప్రేరేపణిచ్చాడు, ఇది ధర్మము అని వాక్యంలో రాయబడి ఉంది, ఎవరికి చెప్పుకో, మా కోసం ప్రార్థన చేయమ్మ చాలని సీక్రెట్గా ఇచ్చి వచ్చేయాలంతే.
దానిని ఏమంటారు? ధర్మము అంటారు. ఇప్పుడు ఈ ధర్మము చేయాలి, ఆ ఉపకారము చేయాలి, ఈ రెండూ చేయడం ఏమండి అది ఒక ఇష్టమైన యాగము అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన. చాలామంది పెద్ద పెద్ద భక్తులే అండి, చర్చిలో పెద్ద పోస్టుల్లో ఉంటారు కదా. ఈయన సెక్రటరీ, ఆయన ఇంకా ట్రెజరర్, ఇలా చర్చిలోనే పదవులు ఉంటాయి. ఆ పదవుల్లో ఉంటారు. ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టరేళ్ళు, ఎంగిలి చేత్తో కాకిని కూడా కొట్టరేళ్ళు. అసలు ఏమి జాలి దయ అనే మాటలకి వాళ్ళ దగ్గర అడ్రస్ ఉండదు అస్సలు. మరి వాళ్ళు ఏమి యాగం చేస్తున్నట్టు ఏమండి? దేవునికి ఇష్టమైన బలియాగం చేస్తున్నారంటారా? ఏమంటే చేస్తున్నారంటారా? కాబట్టి బలియాగం అనగా పాత నిబంధన గ్రంథంలో అర్థమయ్యేది ఒకటే కోణం. గొర్రెపిల్ల కానీ మేకపిల్ల కానీ తీసుకొచ్చి రక్తము చిందించడం ద్వారా అది ఒక బలియాగం, అదొకటే. మరి కొత్త నిబంధనలు ఎన్ని రకాలు చెప్పాడు? శుద్ధీకరించుకోమని చెప్తున్నాడు. రెండవది స్తుతియాగం చేయమని చెప్తున్నాడు. మూడవది ఉపకారం చేయండి, ధర్మం చేయండి అని చెప్తున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. మత్తయి సువార్త 25వ అధ్యాయం 44వ వచనం. యేసయ్యకే ఉపకారం చేయాలంట మనం. అమ్మ ఎవరికి చేయాలంట? ఏమండి ఎలా చూడండి, ఎవరికి ఉపకారం చేయాలంట? యేసయ్యకే ఉపకారం చేయాలంట. రేపు పొద్దున్న ఇదిగో నా వైపు చూడండి అమ్మ నా వైపు చూడండి, తర్వాత తిరిగి వెళ్ళండి నా వైపు చూడండి. రేపు పొద్దున్న మన అందరం పరలోకం వెళ్ళాం. పరలోకం వెళ్ళాక యేసు ప్రభు ఇలా కూర్చున్నాడు. కూర్చుని మనందరం కుడివైపున ఉన్నామంట. ఇలా కుడివైపున, ఎడమ వైపున కూడా చాలామంది ఉన్నారంట. ఈ కుడివైపున ఉన్న వాళ్ళందరినీ చూసి అన్నాడంట యేసు ప్రభు, నా తండ్రి చేత ఆశీర్వదించబడిన వారులారా, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు ఏర్పాటు చేయబడిన పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకోండి. నేను ఆకలిగా ఉంటే నాకు అన్నం పెట్టారు, నేను చలితో వణుకుపోతూ ఉంటే నాకు దుప్పటి కప్పారు, నేను దిగంబరిగా ఉంటే వస్త్రం ఇచ్చారు, నేను చెరసాల్లో ఉంటే చూత్తకొచ్చారు. ఏమండి చాలా పాయింట్లు చెప్పాడు అక్కడ. అమ్మ చదవరా, గబగబ చదువు. అందుకు వారు, ప్రభువా మేము ఎప్పుడు నువ్వు ఆకలిగా ఉంటే అన్నం పెట్టాం, అమ్మ మేము ఎప్పుడు నువ్వు మంచిలు అడిగితే నీళ్ళు ఇచ్చాం, నువ్వు పరదేశిగా ఉంటే నీకు ఏమిచ్చారు, దిగంబరిగా ఉంటే నీకు వస్త్రాలు ఎప్పుడు ఇచ్చాం, నువ్వు రోగిగా ఉంటే ఎప్పుడు నీకు మీ ఇంటికి వచ్చి పరామర్శించి ప్రార్థన చేశాము, నువ్వు చెరసాల్లో ఉంటే నీ ఎప్పుడు జైల్లోకి వచ్చి నేను పరామర్శించి పలకరించాము, నీకు ఎప్పుడూ ఉపచారం చేయలేదు అని అడుగుతున్నారు అలా. అంటే ఆయన అంటాడు సిద్ధం. అందుకైనా మిక్కిలి అల్పులైన ఈయన సహోదరులు ఒక్కనికి మీరు చేస్తారు కనుక నాకు చేయలేదంతే అంటున్నాడు. అమ్మ అంటే ఇప్పుడు ఏం చేయాలన్నట్టు మనం ఇక్కడ భూమి మీద ఉన్నా కానీ, అమ్మ నా వైపు చూడండి, నా వైపు చూడండి. ఎవరైనా చెరసాలకు వెళ్తే మనం ఏం చేయాలి? వాళ్ళని పరామర్శించడానికి వెళ్ళాలి. మన సహోదరులు అంటే యేసుప్రభు రక్తంలో కడగబడిన బిడ్డలు ఎవరైనా చెరసాలకు వెళ్తే మనం ఏం చేయాలి? వాళ్ళని పరామర్శించాలి. వాళ్ళ ఆకలికి ఉంటే ఏం పెట్టాలి? అన్నం పెట్టాలి. వాళ్ళకి దాహం అయితే ఏం చేయాలి? మంచినీళ్ళు ఇవ్వాలి. వాళ్ళు వస్త్రాలు లేకుండా ఉన్నారని గమనిస్తే మనం ఏం చేయాలి? వస్త్రాలు ఇవ్వాలి. ఏమండి ఇంకేం చెప్పాడు? పరదేశిగా ఉంటే ఏం చేయాలి? ఇంట్లో చేర్చుకోవాలి. ఏమండి ఇన్ని పాయింట్లు చెప్పాడు. నన్ను చేర్చుకున్నారు అన్నాడు. వీళ్ళందరూ అన్నారా, ప్రభువా నువ్వెప్పుడు వచ్చావు, నిన్నెప్పుడు చేర్చుకున్నావు అంటే, మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకనికి మీరు అలాగును చేశారు కాబట్టి నాకు చేసినట్టే అన్నాడు. ఇది ఆయనకి ఇష్టమైన బలియాగము. అర్థమైన వాళ్ళందరూ స్తోత్రం చెప్పండి. ఏమండి అందుకని మనకు తెలిసినంత మట్టుకి ఎవరికైనా వస్త్రం లేదని గమనిస్తే ఏం చేయాలి? అమ్మ చెప్పండి అమ్మా, ఏం చేయాలి? మా ఇంట్లో మాకు బాగా నేర్పించారు అది. మా చిన్న చెల్లి బాగా ఫస్ట్ ఈ ఫార్ములా బాగా వాడింది. తన దగ్గర ఉన్న డ్రెస్సుల్లో ఒకటో రెండో ఉంచుకుని మిగిలినన్ని పట్టుకెళ్ళి ఆ అనాథ పిల్లలకి, మదర్ తెరీసా హోమ్లోను ఎక్కడెక్కడో ఇచ్చేసి వచ్చేస్తున్నది. ఆ తర్వాత మేమందరం కూడా మొదలెట్టాం. మాకున్న అన్నిటిలో ఒక 3-4 ఉంచుకోవడం, మిగిలినన్ని ఒక బ్యాగ్లో పెట్టేస్తారు. ఈయన అయ్యగారు పెట్టేసి మొత్తం పట్టుకెళ్ళి ఇచ్చేసి వచ్చేస్తుంటారు ఎప్పటికప్పుడే. ఏం చేయాలంటే మనం చిరిగిపోని పనికిరాని కాదు అమ్మ చిరిగిపోని పనికిరాని కాదు, మంచి ఏం చేయాలంట? ధర్మము చేయాలి. ఏం చేయాలి చెప్పండి. ఇది చేస్తా ఉంటాం, నేర్చుకోవాలి. ఎప్పుడు కూడా ఎంతసేపు కొనేసుకుంటాం, బిరువలు దాచేసుకుంటాం, ఎన్ని ఉన్న తృప్తి లేకుండా ఇంకా కొనేసుకుంటాం, అలా కాదు. ఏం చేయాలి? ఆ పాయింట్ నేర్చుకుంటే అది దేవునికి ఇష్టమైన బలియాగం అన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా.
కాబట్టి ప్రియులారా, ఎలాగున మనము నీతియుక్తమైన బలులు అర్పించుచు ఆయనను నమ్ముకోవాలి అని చెప్పాడు ఏమండి. రైట్. ఇంకా కొంచెం మనం ముందుకెళ్తే మత్తయి 6:3 చెప్పాడు, నీ కుడి చెయ్యి చేసేది నీ ఎడమ చేతికి తెలవకూడదు. ఇప్పుడు మీరు నేర్చుకుంటారని చెప్పాను తప్ప గొప్ప కోసం చెప్పలేదు. ఎప్పుడు పట్టుకెళ్ళినా ఆయన ఎక్కడికి పట్టుకెళ్తారో నాకు కూడా తెలియదు, నాకు కూడా చెప్పడు. ఆయన వెళ్ళిపోతాడు, ఇచ్చేసి వచ్చేస్తారు అంతే. వెళ్ళినట్టు కానీ వచ్చినట్టు కానీ ఫోటోలు కానీ ఏం ఉండవు. ఒక్కొక్కరు ఏదన్నా ఇస్తే ఎక్కడన్నా ఇస్తే దానికి ఏంటి అలాగే ఇస్తున్నట్టు ఫోటో, అలాగే తీసుకున్నట్టు ఫోటో, మొత్తం అన్నీ కూడా క్లిప్పులు, మొత్తం చాలా చాలా అడబడిగా ఉంటుంది వ్యవహారం. అది ఎప్పుడు వెళ్తారు తెలదు, ఎక్కడ ఇస్తారు తెలదు, ఏంటో తెలదు, ఏమీ తెలదు, నాకే తెలదు. నాకు కూడా చెప్పండి. పట్టుకెళ్ళిపోతారు, ఇచ్చేసి వచ్చేస్తారు. కాబట్టి ప్రియులారా, మనం ఏం చేయాలి? కుడి చేయి చేసేది ఉందమ్మా, అక్కడ ఉందా? 6 ధర్మం చేసేటప్పుడు రహస్యంగా ఉండాలా? ఫోటోలు క్లిప్పులు అందరికీ బహిరంగంగా ఉండాలా? రహస్యంగా ఉండాలంట. రహస్యంగా ఉండాలా? నీ కుడి చేయి చేసేది నీ ఎడమ చేతికి తెలియకుండా ఉన్నప్పుడు రహస్యమందు చూచి నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు అన్నాడు. దేవునికి స్తోత్రం కలగను. మనం ఖచ్చితంగా ఉపకారం చేయాలా? ఇంకేం చేయాలా? ధర్మము చేయాలి. ఆ లక్షణం సంఘస్థులు అందరిలోనూ ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి పిల్లలు అలాగ చేయటం ఆయనకి ఇష్టమైన బలియాగము అన్నాడు అండి. రైట్. లూకాసు వార్త 11:41 మనకు కలిగినవే చేయాలా, మనకు లేకపోయినా చేయాలా? ఆ పాయింట్ కూడా మనం బాగా తెలుసుకోవాలి. వాళ్ళు అడిగారు కాబట్టి మన దగ్గర లేకపోయినా అప్పు చేసి ఇద్దామండి. అలాగ ఇంట్లో గొడవలు పెట్టుకోకండి భర్తతోని లేనిపోని తగు. మన పక్కవాడు ఇలాగ అడిగింది అంటే నా వైపు చూడమ్మా, మన పక్కవాడు ఇలాగ అడిగింది, వాక్యం ఇలా చెప్పారు, మరి మనం అప్పని చేసి ఇవ్వాలని భర్త గొడవలు పెట్టుకోకండి అండి, తగులు పెట్టుకోకండి. ఈ చేతవా చేయమని అక్కడ ఏం చెప్పాడు చూడండి. కాగా మీకు కలిగినవి. అర్థమవుతుందా అమ్మ? అర్థమవుతలేదా? కలిగినవి అంటే ఏంటి? ఉన్నదే లేని దానికోసం మనం ఇచ్చేయాలి, ధర్మం చేయాలని మీరు అనవసరంగా కుటుంబంలో గొడవలు పెట్టేసుకోకండి. మీకు కలిగినవి ఏమిటండి? మీకు కలిగినవే ధర్మం చేయండి, అప్పుడు మీకు అన్నీ శుద్ధిగా ఉండును. మీకు కలిగిందే, మీకు ఏముంటే అదే, లేని తెచ్చిచ్చేమని చెప్పట్లా దేవుడు. మీకు దేవుడు ఇచ్చింది, మీకు ఉన్న దాంట్లో నుంచే కొంచెం ఏం చేయాలి? ధర్మం చేయడం నేర్చుకోండి. అది దేవునికి ఇష్టమైన బలియాగము అన్నాడు. ఏమంటే రైట్. ఓకేనా? అపొస్తలుల కార్యాలు 10వ అధ్యాయం 2వ వచనం. కొర్నేలి అనే ఒక ఆయన ఉండేవాడు, ఆయన ఉద్యోగస్తుడు. ఏమండి, ఆయన కింద బోళ్ళంత మంది సబార్డినేట్స్ ఉన్నారు. అలాంటి ఆయనకున్న క్వాలిటీస్లో ఒక క్వాలిటీ ధర్మము చేసేవాడంట. ఏం చేసేవాడంట? చదవరా మాట చదువు. అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని యందు భయభక్తులు కలిగిన వాడై ఉండి ప్రజలకు బహుధర్మం చేస్తూ ఎల్లప్పుడూ దేవునికి ఏం చేస్తాడంట? అందులో ఆయన క్వాలిటీ ఏమిటండి? ధర్మము. మాట చదువురా మళ్ళీ. భయభక్తులు కలిగిన వాడంట, ప్రజలకు మామూలు ధర్మం కదంట, బహు ధర్మము చేస్తూ ఉండేవాడంట. దేవునికి మహిమ కలుగును గాక. మనకి ఆ క్వాలిటీ ఉంటే దేవుడే సాక్ష్యం చెప్తాడు. సార్ దేవుడే రాసి పెడతాడండి, పలానావాడు పలానా ఇలా ధర్మం చేసేవాడని మొత్తం ప్రపంచం అందరికీ తెలిసేలాగా ఇక్కడ రాసి పెట్టాడు పరిశుద్ధాత్మ దేవుడు. కాబట్టి మనం రహస్యంగా చేస్తే ఆయన వెల్లడి చేస్తాడు, ఆయన తెలియజేస్తాడు. మనం డంపు కొట్టుకోకర్లా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, మొదటి పాయింట్ ఏంటి? శుద్ధీకరించుకోవడం. రెండో పాయింట్ ఏంటి? జిహ్వాఫలము స్తుతియాగము. మూడో పాయింట్ ఏంటి? ఉపకారము, ధర్మము చేయాలి. ఏమండి? 4వ పాయింట్ ఎఫెసీ పత్రిక 5:2 ప్రేమ కలిగి నడుచుకోవడమే బలియాగము అన్నాడు. ఏమిటండి? ప్రేమ కలిగి చెప్పండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకును. అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకొనుడి. అదే బలియాగం అంటే, అదే అర్పణము అంటే అని చెప్పాడు. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏమండి, మనం ఈ పాయింట్లన్నీ కూడా చాలా ముఖ్యమైన పాయింట్లు, ఇంపార్టెంట్ పాయింట్లు. ఎలాగోనో మనం నేర్చుకోవాలి. భక్తి అని దేవుని వాక్యం మనకు నేర్పిస్తూ ఉంది. ప్రేమ కలిగి నడుచుకునుడి. అమ్మ చెప్పండి, ఏం కలిగి నడుచుకోవాలి? ఈ లోకంలో లేనిది ఏంటంటే ప్రేమే. అండి అమ్మ, ఈ లోకంలో లేనిది ఏంటి? ప్రేమే.
అన్నీ ఉంటాయి, ప్రేమే ఉండదు. ప్రేమ లేకుండా చేయడమే సాతాను పని. సాతాను ఏమండి ఇన్ని పాయింట్లు చెప్తాడు మనకి బుర్రకి. ఆవిడ నీ గురించి ఇలా చేశాడు, ఇలాగన్నాడు, అలాగన్నాడు అని అన్నీ మనసులో పెడితే వీడి ప్రేమింతాడని. ఇవన్నీ మనసులో బుర్రలో ఉంటే ద్వేషం వస్తుంది, ప్రేమ వస్తుందటి రాదు. మనం దేవుని పిల్లలమైతే మనకు సాతాను గడు ఒక 50 చెప్తే అవన్నీ డిలీట్ చేస్తాం వచ్చా మీకు? ఏమండి మీకు డిలీట్ చేస్తాం వచ్చా రాదా? సాతాను గడు 50 పాయింట్లు మనకు చెప్తే అన్నీ డిలీట్ చేసేసి ఏమి నాకేం తెలదు. మనం ఏం చేయాలంట? ప్రేమ కలిగి ఉండాలి. అమ్మ చెప్పండి, ఏం కలిగి ఉండాలి? ప్రేమ కలిగి ఉండాలి. అదే దేవునికి ఇష్టమైన బలియాగం. చెప్పండి అమ్మ, ఏమిటి ఇష్టమైన బలియాగం? ఏంటి? ప్రేమ కలిగి ఉండటమే ఇష్టమైన బలియాగం. కష్టమా సులువా? టైం అయిపోతుంది, చెప్పండి మరి. టైం అయిపోతుంది నాకు. కష్టమా సులువా? అమ్మా సులువా? ప్రాక్టికల్గా చాలా కష్టం. ప్రాక్టికల్గా చాలా కష్టం. ఒక అన్నదమ్ములు ఇద్దరు ఉంటే అందులో ఒకడు ఇంకొకరిని చాలా భయంకరంగా తిట్టేస్తే ఈడ తిట్లన్నీ మర్చిపోయి మళ్ళాన్ని ప్రేమించడం చాలా కష్టం. కష్టమా కదా? ఏమండి కష్టమా కదా? అవన్నీ గుర్తొస్తూ ఉంటాయి, అన్నీ జ్ఞాపకం చేస్తుంటాడు సాధారణ. పక్క నుంచి నేను అన్ని మాట్లాడినాడో అని బాగా ఎక్కచేస్తుంటాడు. మనం అవన్నీ మర్చిపోయి దేవుని వాక్యమే నాకు ఇంపార్టెంట్ అని మరలా ఆయన్ని పలకరించి ప్రేమించడం చాలా చాలా కష్టం. కానీ అదే యేసుప్రభు మనసు, యేసుప్రభు చేయమని చెప్తున్నది అదే అని మనం తెలుసుకోవాలి. అత్తాకోడలు ఉంటే వాళ్ళిద్దరి మధ్యన చాలా ఘాటుగా గొడవ జరిగిపోతే మరి వెంటనే అవన్నీ మర్చిపోయి మరలా ప్రేమ కలిగి ఉండటం కష్టమా కదా? ఏమండే సుఖమని చాలా తేలికని చెప్తున్నారు మీరు. సులువా కష్టమా? మరి అది మీకు కష్టంగా అనిపించినప్పుడు మీరు సులువు చేసుకోండి, అది చాలా బాగుంటుంది. అప్పుడు మనమందరం కూడా చాలా కష్టమే, కానీ అవన్నీ మర్చిపోవటం నేర్చుకోవాలి. ఎప్పటికప్పుడే డిలీట్ చేయడం నేర్చుకోవాలి. మనకు దేవుడు చెప్తున్న మాట ఒకటే, అది మన కళ్ళ ముందు కనపడాలి. ప్రేమించటమే ఆయనకి ఇష్టమైన. చెప్పండి ఏంటి బలియాగం? ఏంటి? ప్రేమ కలిగి ఉండటమే ఆయనకి ఇష్టమైన బలియాగం. ఆ లెక్కకొస్తే మనల్ని అందరినీ దేవుడు ప్రేమించాలంటే మన దగ్గర ఏమంటే క్వాలిటీ ఉండి ప్రేమించాడా? మనం అందరం ఆయన ద్వేషించిన వాళ్ళం కదా, ఆయన దూషించిన వాళ్ళం కదా, ఆయన వెళ్ళొద్దని చెప్పిన సినిమాలకు వెళ్ళిన వాళ్ళం కదా, అక్కడికి తిరిగిన వాళ్ళం కదా, పాపాలు చేసిన వాళ్ళం కదా. ఏమండి మరి మనల్ని ఆయన ద్వేషించేస్తే ఏమైపోదాం ఈ రోజుని? అమ్మ చెప్పండి, ఏమైపోదాం? నరహంతకుల్ని, కఠినమైనటువంటి దొంగల్ని దేవుడు మారుస్తున్నాడు. వాళ్ళ హృదయాలు మారిపోతున్నాయి, కఠినాత్మలు మారిపోతున్నారు, నరహంతకులే మారిపోతున్నారు, గజ్జి దొంగలే మారిపోతున్నారు ఆయన ప్రేమను బట్టి. దేవునికి స్తోత్రం కలిగినగా. అవతలుడు ఎంత దుర్మార్గుడైనా, అవతలుడు ఎంత దుష్టుడైనా, అవతలుడు ఎంత తిట్టుపోతైనా, అవతలుడు ఎంత కఠినాత్ముడైనా నీ వైపు నుంచి దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ప్రేమను కలిగి ఉండు. అంతే. ఏం కలిగి ఉండు? ఆ పాయింటే మనకు రావాలా, అదే మనకు తెలవాలి, అదే మనకి గుర్తు రావాలి. అది అవతలన్నీ మనం గుర్తు చేసుకోకూడదు, అవన్నీ మర్చిపోవాలి. ఆ పద్ధతిని మనం అవలంబించాలని దేవుని వాక్యం తెలియజేస్తూ ఉంది. అప్పుడు మనం ఏమండి ఆయనకి ఇష్టమైన బలియాగం చేస్తున్నట్లు లెక్క. దేవునికి స్తోత్రం కలిగినగా. హల్లెలూయా. మార్కు సువార్త 12:33. త్వరగా టైం అయిపోతుంది నాకు. మార్కు సువార్త 12:33. దొరకలేదా? పూర్ణ హృదయంతో, పూర్ణ వివేకంతో, పూర్ణ బలంతో దేవుణ్ణి ప్రేమించాలి. అలాగే తనను ప్రేమించుకున్నట్టే తన పొరుగువాడిని కూడా ప్రేమించటమే స్వరంగం కదరా సర్వాంగ హోమము. సర్వాంగ హోమము బలియాగము కంటే అధికమని దేవుడు చెబుతున్నాడు. ఏమండి ఇప్పుడు మనల్ని మనం ప్రేమించుకున్నట్టే ఎవరిని ప్రేమించాలంట? మన పొరుగువాడిని కూడా ప్రేమించటమే ఆయనకి ఇష్టమైన సర్వాంగ హోమము బలియాగము అన్నాడు. దేవునికి స్తోత్రం కలిగిన కాక. ఎఫెసీ పత్రిక 4:15. క్రీస్తు వలె మనం ఎదగాలంట. ఎలాగంట? ఏమండి
యేసు ప్రభులాగా మనం ఎదగాలంట. అది ఆయన కోరుకుంటున్న బలియాగం అంటే. ఏమండి? 2వ యోహాను అమ్మా, ప్రేమ కలిగి సత్యము చెప్పుచు క్రీస్తు వలె ఉండటమే మనం అన్ని విషయాల్లో ఎదగాలి అన్నాడు. అండి ఆయనలాగా మారిపోవటమే ఆయనకి ఇష్టమైన బలియాగం. అండ్ ఇంకా 2వ యోహాను 1:6 చెప్పాడు, ఆయన ఆజ్ఞలు అనుసరించడమే ప్రేమ అన్నాడు. అసలు ప్రేమ అంటే ఏంటంట? ఆయన ఆజ్ఞలను అనుసరించడమే ప్రేమ అన్నాడు. ఏమండి? నెంబర్ 5 సామెతల గ్రంథం 21:3. సామెతలు 21:3 నీతి న్యాయములను అనుసరించటమే బలులు, నీతి న్యాయములను అనుసరించి నడుచుకోవడమే బలులు అర్పించటం కంటే యెహోవాకు ఇష్టం. అమ్మ నా వైపు చూడండి. నీతి అనండి, న్యాయము అనండి. ఆ న్యాయము అంటే ఏంటి? అన్యాయం అంటే ఏంటి? న్యాయం అంటే ఏంటి? అన్యాయం అంటే ఏంటి? ఏమండి? న్యాయం అంటే ఏంటి? అన్యాయం అంటే ఏంటి? చెప్పండి అమ్మా. బోల్డ్ అని చెప్పొచ్చు ఆ ఒక్క పాయింట్ మీద. ఒకటే బైబిల్ గ్రంథం నుంచి మనం ఆలోచన చేద్దాం. మార్కు 6:17. యోహాను భక్తుడు హేరోదును చూసి అంటాడు, నీకు దేవుడు ఒక భార్యని ఇచ్చాడు, నువ్వు మరలా ఇంకొక భార్యతో ఉంటున్నావు, అది న్యాయము కాదు అన్నాడు. మార్కు 6:17. హేరోదు తన సహోదరుడుకు ఫిలిప్పు భార్య అయిన హేరోదియను పెళ్లి చేసుకున్నందున యోహాను నీ సహోదరుని భార్యను చేర్చుకొనుట నీకు న్యాయము కాదని హేరోదుతో చెప్పాను. అమ్మ నా వైపు చూడండి. ఇప్పుడు హేరోదు ఏం చేశాడు? అతడికి ఒక భార్య ఉంది. ఏమండి? ఏముందండి? అతడికి ఒక భార్య ఉంది. మరలా అతడి సహోదరుడు భార్యను కూడా పెళ్లి చేసుకున్నాడంట ఇతడు. ఇప్పుడు ఈయన ఏమంటాడు? నీ దృష్టిలో అది కరెక్ట్ అనుకుంటున్నావు, అబ్బాయి అది కరెక్ట్ కాదు, అది న్యాయము కాదు అన్నాడు. ఏమన్నాడు? న్యాయము కాదు. కాబట్టి ఒక్క స్త్రీకి ఒక భర్త, ఒక పురుషునికి ఒక భార్య న్యాయం, ఇంకొకరు ఉంటే న్యాయము కాదు అన్నట్టు. అది ఒక్క మాట. ఇంకా అలాగే ప్రతిదానికి మనం అప్లై చేసుకుంటూ వెళ్ళడమే. ఏది న్యాయం ఏది అన్యాయం మనకు అర్థమైపోద్ది. ఇప్పుడు మనం న్యాయముగా బతకటం, నీతిని అనుసరించడం దేవునికి ఇష్టమైన బలియాగము. చెప్పండి ఏంటి ఇష్టమైన బలియాగం? ఏంటి? నీతిగా న్యాయంగా బతకటమే దేవునికి ఇష్టమైన బలియాగం అన్నాడు. అండి 6వ మాట కీర్తన 141:2 నా ప్రార్థన ధూపములను నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యములను నీ దృష్టికి అంగీకార యోగ్యములగునుగాక అన్నాడు. ఇప్పుడు మనం ఏమండి ప్రతిరోజు ప్రార్థన ఎలా చేయాలి అమ్మా? 141:2 మనము ప్రార్థన చేయాలి. మనం ఏం చేయాలండి? ప్రార్థన చేయాలి. చేతులు ఎత్తి చేయాలంట. ఎలా చేయాలంట? చేతులు ఎత్తి చేయాలంట. అలా చేతులు ఎత్తి ప్రార్థన చేయడం ఆయన దృష్టికి నైవేద్యంలాగా ఉంటుందంట. ఎలా ఉంటుందంటండి? నైవేద్యంలాగా ఉంటుందంట. అది ఇష్టమైన బలియాగము అన్నాడు. అంటే నైవేద్యము. ఓకేనా? ఇంకెక్కువ చెప్పలేను. చేతులెత్తి మోసే ఉన్నప్పుడు యెహోషువకి ఏమొచ్చింది? కింద విజయం వచ్చింది. చేతులెత్తి ప్రార్థన చేస్తున్నప్పుడు ఏమండి ఆ యొక్క పోరాటాల్లో విజయాన్ని మనం చూస్తాం. ఇంకా చేతులెత్తి ప్రార్థన చేసే సబ్జెక్ట్ వేరే ఉంది, అది నేను ఇప్పుడు చెప్పలేను. ఆఖరి మాట 7వ 116వ కీర్తన 17వ వచనం కృతజ్ఞతా అర్పణ అన్నాడు. ఏం అర్పణ? కృతజ్ఞతా అర్పణ. ఏం అర్పణ అండి? కృతజ్ఞతా అర్పణ. అది కూడా ఒక అర్పణ, ఒక బలియాగము అన్నట్టు, అది ఒక అర్పణ అన్నట్టు చెప్పాడు. మనం ఏమండి అమ్మ నా వైపు చూడండి అమ్మ, మనం ఎల్లప్పుడూ కృతజ్ఞత కలిగిన వాళ్ళంగా ఉండాలి. ఎలా ఉండాలండి? దేవునికి కృతజ్ఞత కలిగిన వాళ్ళంగా ఉండాలి. అమ్మ నా వైపు చూడండి. ఎలా ఉండాలి? కృతజ్ఞత కలిగిన వాళ్ళంగా ఉండాలి. చాలామంది ఏమండి ఇంకా అది లేదు, ఇంకా ఇది లేదు, ఇంకా ఏదో లేదు అని ఏడుస్తూ ఉంటారు. అలాగే ఉండకూడదు. ఉన్న దానితోనే తృప్తిగా ఉండటం నేర్చుకోవాలి. ఎలా నేర్చుకోవాలండి అమ్మ? ఉన్నదానితోనే తృప్తి కలిగి ఉండటం నేర్చుకోవాలి. ఏంటంట అమ్మ? ఉన్నదానితోనే మనం ఎలా ఉండటం నేర్చుకోవాలి? దేవా నాకు ఇది ఇచ్చినందుకే నీకు స్తోత్రం తండ్రి అనే పద్ధతి మన దగ్గర ఉండాలి. ఇంకా ఎంతసేపు నిష్ఠూరంగా ఉండటం, ఇంకా అది లేదు ఇది లేదని ఏడవడం, అస్తమాను సనుక్కోవడం, గొనుక్కోవడం చాలామందిలో ఉంటుందా? ఉంటుందా? సనుక్కోవడం దేవుడికి చాలా చిరాకు. ఆయన శోధించడం అంటే ఆయనకి చాలా చిరాకు.
దేవా ఇది నాకు నీవు ఇచ్చినందుగా నీకు స్తోత్రం తండ్రి అనే మనసు మనం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలిగినగా కృతజ్ఞతార్పణ మనం చెల్లిస్తూ ఉండాలి. ఏం చెల్లిస్తూ ఉండాలండి? కృతజ్ఞతార్పణ. ఇప్పుడు ఉదాహరణ మీకు అర్థం అవడం కోసం ఏమా, ఉదాహరణకి నాకు రోజులో 3 పూటలు కదా తినేది, ఒక పూటే నాకు భోజనం దొరుకుతుంది, 2 పూటలు దొరకట్లా. అంటే నాకున్న డబ్బులను బట్టి ఒక పూటే నాకు భోజనానికి వస్తుంది. ఓకే, ఆ ఒక పూట కూడా ఏదో కాస్త 2-3 కూరలు కాదు, ఒక కూరతోనే తింటున్నాను. ఇప్పుడు నేను ఏమని కృతజ్ఞత చెల్లించాలి దేవునికి? ప్రభు ఈ ఒక్క పూటైనా నాకు ఈ భోజనం, ఈ ఒక్క కూరతోనే ఇచ్చినందుకే నీకు స్తోత్రం తండ్రి. ఒక పూట భోజనం కూడా లేని వాళ్ళు, గంజితోనే తాగి సరిపెట్టుకునే వాళ్ళు, గంజి కూడా లేక మంచిళ్ళు తాగి గడిపేవాళ్ళు ఎంతోమంది ప్రపంచంలో ఉండగా నాకు ఈ ఒక్క పూట చక్కని ఆహారం ఇచ్చినందుకే నీకు స్తోత్రం ప్రభు అని కృతజ్ఞతార్పణ చెల్లించే అలవాటు మనం కలిగి ఉండాలి. అంతేగాని ఆడు చూడు 3 పూటల 2-3 కూరలతో తింటున్నాడు, పలావ్ తింటున్నాడు, ప్రతి పూట చికెన్ తింటున్నాడు, నాకు ఏమీ లేదని ఏడవకూడదు. నాకేమీ లేదని ఏడవకూడదు. అది పద్ధతి కరెక్ట్ కాదు, మంచిది కాదు. కాబట్టి ప్రియులారా, మనం ఏమి నేర్చుకోవాలన్నట్టు? కృతజ్ఞతార్పణ మనం చెల్లించడం నేర్చుకోవాలన్నట్టు దేవుని వాక్యం తెలియజేస్తుంది. దేవునికి స్తోత్రం కలిగిన కాక. కాబట్టి ప్రియులారా, మొత్తం 7 పాయింట్లు మనం చెప్పుకున్నాం. మొదటి పాయింట్ ఏంటి చెప్పండి? మనల్ని మనం శుద్ధీకరించుకోవాలి, స్తుతియాగము చేయాలి, ఉపకారము ధర్మము చేయాలి, ప్రేమ కలిగి నడుచుకోవాలి, నీతి న్యాయాలను అనుసరించాలి, చేతులెత్తి ప్రార్థన చేయాలి, కృతజ్ఞతార్పణను అర్పించాలి. అలాగున్న దేవుడు మనలను సిద్ధపరిచి ఎల్లప్పుడూ బలి అర్పణను అర్పించే వాళ్ళంగా, ఆయన నమ్ముకునే బిడ్డలంగా మనల్ని సిద్ధపరిచి నడిపించును గాక.